హే మామా బ్రోస్, వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి వీడియోలో మనం ది గ్రేట్ అలేఖ్య చిట్టి పికిల్స్ ని మాడిపోయే వరకు రోస్ట్ చేయబోతున్నాం. వీడియోలో బూతులు ఎక్కడా రావు, కానీ ఒకవేళ వస్తే మాత్రం మీరు మీ ఆయుధాలతో రెడీగా ఉండండి. ఇంకేంటి మరి, అలేఖ్య చిట్టి పికిల్స్ వినడానికి చాలా పద్ధతిగా ఉంది కదా. అక్కడే మీరు పికిల్ లో కాలెట్టారు. అది అలేఖ్య చిట్టి పికిల్ కాదు మామ, అదే అలేఖ్య బూతు పికిల్. కావాలంటే ఒకసారి దరిద్రాన్ని వినండి. అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నా, నువ్వే పడరా గోల్డెన్ కొనిస్తారా దానికి లంజా కూడా. పాపం వాడెవడో పద్ధతిగా పికిల్స్ ఎందుకు ఇంత కాస్ట్లీగా ఉన్నాయని మెసేజ్ చేస్తే అక్క ఆ టైంలో 90 వేసిందో ఏమో గానీ ఏకంగా వాడికి బూతు పురాణమే పంపించింది. అయినా ఏంటక్క ఈ రేట్లు? హాఫ్ కేజీ చికెన్ విత్ బోన్స్ 530 రూపీస్, వితౌట్ బోన్స్ 750 రూపీస్. ఇప్పుడు ఏంటక్క ఈ ముష్టి చికెన్ పికిల్ కోసం మా బాడీలో ఉన్న బోన్స్ అమ్ముకోవాలా? పోనీ ప్రాక్టికల్ గా చూసుకున్నా సరే హాఫ్ కేజీ చికెన్ పికిల్ అంత కాస్ట్లీ ఉండదుగా. దీని అమ్మ జీవితం. మీరు పికిల్స్ లో ఆయిల్ కలుపుతున్నారా లేదా అమృతాన్ని కలుపుతున్నారా? అది కాదు మామ, మనందరి ఫ్యూచర్ ని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఎందుకంటే మనందరి గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ బర్త్డే రోజు ఐఫోన్స్ కాకుండా అలేఖ్య చిట్టి పికిల్స్ ని అడిగితే పోనీలే మామ, గర్ల్ ఫ్రెండే కదా లైట్ తీసుకుందాం. కానీ రేపో మాపో నీకు పెళ్లి చూపులు. మామా జస్ట్ పెళ్లి చూపులే, అది కూడా ఫర్ ది ఫస్ట్ టైం. కరువులో ఉన్న నీకు అమ్మాయి బాగా నచ్చేసి ఇక ఓకే చెప్పేద్దాం అనుకునే లోపు అమ్మాయి నీ వైపు చూసి మీరు ఒక్కసారైనా అలేఖ్య చిట్టి పికిల్స్ ని కొన్నారా అని అడిగింది అనుకో, ఇక నువ్వు జన్మలో పెళ్లి చూపులకు వెళ్తావా? ఏంటి మామా, వెళ్తావా? ఇదిగో మామ, హాఫ్ కేజీ అలేఖ్య చిట్టి పికిల్ కొనడం కంటే రావణ్ గాడివి 2 వీడియోలు చూసి చచ్చిపోవడం మేలు. ఇప్పుడు అలేఖ్య అక్క మీద కొన్ని మీమ్స్ ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఓకే, అలేఖ్య ముష్టి పికిల్స్ బిఫోర్ 90. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. అలేఖ్య చిట్టి పికిల్స్ ఆఫ్టర్ 90. అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డెన్ కొనిస్తారా దానికి లంజా కొడక నీ ఏమని దెంగ. పూర్తిగా చంద్రముఖిలా మారిన అలేఖ్య చిట్టి పికిల్. అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డెన్ కొనిస్తారా దానికి లంజా కొడక నీ ఏమని దెంగ. ఇప్పుడు అక్క కస్టమర్ కి ఇచ్చిన రిప్లైకి మన స్టైల్లో మనం కూడా రిప్లై ఇద్దాం. అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. ఓకే, మీ పికిల్స్ కొనలేని వాళ్ళంతా చీప్. మరి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే వచ్చిన మనీతో పికిల్ బిజినెస్ పెట్టిన వాళ్ళని ఏమనాలి? ఎవరో కాదక్క, మీ అన్వేషణయ్యే చెప్పాడు. కావాలంటే చూడండి. ఇంకా అన్నయ్య తిట్టాడు కదా అని చెప్పి వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ మానేసి ఆ ముద్రష్టపు ముండా డబ్బులు వచ్చాయి కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ డబ్బులతో పచ్చల వ్యాపారం పెట్టుకున్నారు. అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి వాడు ఎలాగోలా సెటిల్ అవుతాలే గానీ ఇంతకీ లైఫ్ లో సెటిల్ అవ్వడానికి మీరేం చేశారు? బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన మనీతో బిజినెస్ పెట్టారా? పోనీ వాడు లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి? మీ చెల్లిలాగా ఎక్స్పోజింగ్ వీడియోలు చేయాలా? లేదా వాడు కూడా బెట్టింగ్ ని ప్రమోట్ చేస్తే వచ్చిన మనీతో పికిల్ బిజినెస్ పెట్టి కస్టమర్స్ ని తిట్టాలా? ఏంటి చెప్పండి. అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డెన్ కొనిస్తారా దాన్ని. ముష్టి పికిల్స్ అని నువ్వే చెప్తున్నావు కదక్క, మరెందుకు ప్రైజెస్ అంతా ఎక్స్పెన్సివ్ పెట్టారు? చెప్పండి, ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ పెట్టారు? ఎవడ్రా ఈ టైంలో మెసేజ్ చేశాడు? ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. మామా నన్ను కాదులేరా, అక్క బై మిస్టేక్ నాకు సెండ్ చేసింది.
నాన్నగారి తర్వాత ఇక మీదట ఇంటి బాధ్యతలు నడిపించేది మేమే. ఈ హార్డ్ టైంలో మాకు సపోర్ట్ గా ఉండి అర్థం చేసుకున్న కస్టమర్స్ కి చాలా థ్యాంక్స్. కస్టమర్లు మనకి దేవుళ్లతో సమానం. ఏంటక్క కస్టమర్స్ మీకు దేవుళ్లతో సమానమా? అందుకేనా ఇంత పద్ధతిగా హ్యాండిల్ చేశారు? ఏదైనా ఒక చిన్న బిజినెస్ పెట్టి రన్ చేయాలన్నా అంత ఈజీ కాదు. మన ప్రోడక్ట్ క్వాలిటీ క్వాంటిటీ బాగుండాలి, రీజనబుల్ ప్రైస్ పెట్టాలి, ప్రోడక్ట్ ప్యాకింగ్ మంచిగా ఉండాలి, డెలివరీ టైం కి ప్రోడక్ట్ కస్టమర్ కి అందాలి, అది కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా. అప్పుడే బిజినెస్ 3 పువ్వులు 6 కాయలా హెల్దీగా ఉంటది. లేదు మా రాజకీయం ఇంతే, నోరు తెరిస్తే మాకు బూతులే వస్తాయంటే మాత్రం ఇదిగో ఈ విధంగా దొబ్బేయాల్సి వస్తది. మామ ఇది జస్ట్ కాయిన్ కి 1 సైడ్ మాత్రమే రా, బట్ రియాలిటీ అనేది ఒకటి ఉంటది. అదేంటో తెలియాలంటే కాయిన్ కి ఇంకో సైడ్ కూడా చూడాలి. సో అలెక్యా చిట్టి పికిల్ కాంట్రవర్సీ పార్ట్ 2 ఇంకో 2 days లో వచ్చేస్తుంది. రెడీగా ఉండండి. ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? ఈ వీడియోకి లైక్ కొట్టేసి వెళ్ళండి. సో ఓకే బాయ్.